హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి ఒక కాన్సెప్ట్ అనేది తెలియాలి. అదేంటి అంటే మనం క్వశ్చన్ చదువుతాం అండ్ అలాగే క్వశ్చన్ చదివి దానికి సంబంధించిన డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. సపోజ్ మనకు వచ్చిన డయాగ్రామ్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న యాంగిల్స్ అనేవి ఇక్కడ 90 degrees ఉంది అనుకుంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30 degrees అండ్ 60 degrees అనేది ఉంటాయి. 30, 60, 90 degrees రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే 30 degreesకి ఆపోజిట్లో ఎప్పుడు కూడా మనం 1 తీసుకోవాలి. అండ్ 60 degreesకి ఆపోజిట్లో ఎప్పుడు కూడా మనం √3 తీసుకోవాలి. అండ్ 90కి ఆపోజిట్లో ఎప్పుడు కూడా మనం 2 అనేది తీసుకోవాలి. 30కి ఆపోజిట్లో 1, 60కి ఆపోజిట్లో √3 అండ్ 90కి ఆపోజిట్లో ఎప్పుడు కూడా 2 అనేది తీసుకోవాలి. ఇన్ 90, 30, 60 degrees ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. అలా కాకుండా మనం ఒక క్వశ్చన్ చదువుతాం, దానికి డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. ఆ డయాగ్రామ్లో ఉన్న యాంగిల్స్ అనేవి 45 degrees అండ్ 90 degrees అయినట్లయితే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్స్ అనేవి 90 degrees, 45 degrees అండ్ 45 degrees అయినట్లయితే 45 degreesకి ఆపోజిట్లో మనం ఎప్పుడు 1 తీసుకోవాలి. అండ్ 45 degreesకి కూడా 1 తీసుకోవాలి. 90 degreesకి ఆపోజిట్లో మనం √2 అనేది తీసుకోవాలి. సో ఇదే కాన్సెప్ట్. ఇది కనుక మీకు గుర్తున్నట్లయితే ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఉన్న ఏ క్వశ్చన్ అయినా సరే మీరు సాల్వ్ చేయగలరు. సో మరొకసారి 30 degrees, 60 degrees, 90 degrees ఉంటాయి. 30 degrees, 60 degrees, 90 degrees ఉంటే 30కి ఆపోజిట్లో 1, 60కి ఆపోజిట్లో √3 అండ్ 90కి ఆపోజిట్లో 2 తీసుకోవాలి. 45 degrees, 90 degrees ఉంటే 45కి ఆపోజిట్లో ఎప్పుడు 1 తీసుకోవాలి. సో ఇది కూడా 45 కాబట్టి దీనికి ఆపోజిట్ 1, 90కి ఆపోజిట్లో √2. గుర్తుపెట్టుకోండి, 1 √3 2, 1 1 √2. సో ఇప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం. ఎక్సర్సైజ్ 9.1లో క్వశ్చన్ ఈజ్, ఏ సర్కస్ ఆర్టిస్ట్ ఈజ్ క్లైంబింగ్ ఏ 20 meters long rope with is tightly stretched and tied from the top of a vertical pole to the ground. Find the height of the pole if the angle made by the rope with the ground level is 30 degrees. సో ఫస్ట్ దీనికి సంబంధించిన డయాగ్రామ్ అనేది ఒకసారి డ్రా చేసినట్లయితే, మనం ఏ సర్కస్ ఆర్టిస్ట్ ఈజ్ క్లైంబింగ్ ఏ రోప్ ఆఫ్ 20 meters లాంగ్ రోప్ విచ్ ఈజ్ టైట్లీ స్ట్రెచ్డ్ అండ్ టైడ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ వెర్టికల్ పోల్ టు ద గ్రౌండ్. ఒక రోప్ని పోల్ యొక్క టాప్ నుంచి గ్రౌండ్లో ఏదైనా ఒక పాయింట్కి టైట్గా కట్టాడంట సర్కస్ ఆర్టిస్ట్ అనేవాడు. ఒక రోప్, దిస్ ఈజ్ ఏ రోప్, ఇది ఒక రోప్ని ఒక పోల్ యొక్క టాప్ నుంచి గ్రౌండ్లో ఏదైనా ఒక పాయింట్కి గట్టిగా స్ట్రింగ్ చేసి కట్టాడు. సో లెంత్ ఆఫ్ దిస్ రోప్ ఈజ్ 30 meters. ఇది టైట్గా కట్టారు, స్లోప్ అనేది ఏం లేదు. అండ్ ఇక్కడ ద రోప్ మేడ్ 30 degrees యాంగిల్. This rope made 30 degrees angle with the horizontal. Then క్వశ్చన్లో ఏమడిగారు, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పోల్. సో ఇది పోల్ కదండి, దీని యొక్క హైట్ ఎంత అని అడిగారు. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది పోల్ యొక్క హైట్ ఎంత అని అడిగారు. సో మన లాజిక్ ప్రకారం ఇది 30 degrees అయితే ఇది ఎంత అవుతుంది, 60 degrees అవుతుంది. ఇది ఆటోమేటిక్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ 90 degrees అనేది ఉంటుంది. 90కి ఆపోజిట్లో మనం ఏం రాసుకోవాలి, 90కి ఆపోజిట్లో 2 రాయాలి. 30, 60, 90 ట్రయాంగిల్లో 90కి ఆపోజిట్లో 2 రాయాలి. 30కి ఆపోజిట్లో ఎప్పుడు మనం 1 రాసుకోవాలి. సో ఇక్కడ 2 parts వాల్యూ 20 meters అయితే 2 parts వాల్యూ 20 meters అయితే 1 part వాల్యూ ఎంత అవుతుంది. 2 parts is equal to 20 meters. Then 1 part is equal to ఎంత. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20 × 1
by 2. 2 ones 2 tens 10 meters. So ఇది మన ఆన్సర్. సో హైట్ ఆఫ్ ది పోల్ ఈజ్ 10 meters. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. A tree breaks due to storm and the broken part bends so that the top of the tree touches the ground, making an angle 30 degrees with it. The distance between the foot of the tree to the point where the top touches the ground is 8 meters. Then find the height of the tree. సో ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ ఏంటంటే ఫస్ట్ ఒక ట్రీ ఉంది అండ్ ఒక స్ట్రోమ్ వల్ల ఏమైందంటే ఈ ట్రీ అనేది విరిగిపోయింది. సపోజ్ ఇక్కడికి విరిగిపోయింది అనుకుందాం మనం. విరిగిపోయి ఈ టాప్ ఆఫ్ ది ట్రీ పార్ట్ ఏం చేస్తుంది అంటే ఇలా విరిగిపోయింది. అండ్ ఈ టాప్ ఆఫ్ ద ట్రీ పార్ట్ టచెస్ విత్ ద గ్రౌండ్, ఈ గ్రౌండ్ని టచ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇది టాప్ ఆఫ్ ద ట్రీ హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 30 degrees యాంగిల్ అనేది చేస్తుంది. 30 degrees యాంగిల్ చేస్తుంది. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ టు ద పాయింట్ వేర్ ద టాప్ టచెస్. సో ట్రీ టాప్ ఎక్కడైతే టచ్ చేస్తుందో ఆ పాయింట్ నుంచి ఫుట్ ఆఫ్ ద ట్రీకి డిస్టెన్స్ ఎంత ఇచ్చారు అంటే మనకి 8 meters ఇచ్చారు. 8 meters ఇచ్చారు. దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ట్రీ. అయితే ఈ ట్రీ యొక్క హైట్ ఎంత అని అడుగుతున్నారు. ఈ ట్రీ హైట్ అంటే ఈ పార్ట్ ప్లస్ ఈ పార్టే విరిగిపోయి ఇలా పడింది. సో అంటే మనకి ఈ పార్ట్ వాల్యూ ప్లస్ దిస్ పార్ట్ వాల్యూ కావాలి. దిస్ పార్ట్ వాల్యూ ప్లస్ దిస్ పార్ట్ వాల్యూ కావాలి. 30కి ఆపోజిట్లో మనం ఏం రాయాలి 1 అండ్ ఇక్కడేమో 90 degrees, 90కి ఆపోజిట్లో 2, 60కి ఆపోజిట్లో ఎప్పుడు కూడా √3. మనకి ఇప్పుడు ఏం తెలుసు √3 parts ఈజ్ ఈక్వల్ టు 8 meters. √3 parts ఈజ్ ఈక్వల్ టు 8 meters. ఇది మనకు తెలుసు. మనకు కావాల్సిందండి ఈ పార్ట్ వాల్యూ ప్లస్ ఈ పార్ట్ వాల్యూ. అంటే ఇదేమో 1 part, ఇదేమో 2 parts. టోటల్గా మనకి 3 parts వాల్యూ అనేది కావాలి. √3 parts ఈజ్ ఈక్వల్ టు 8 meters. దెన్ 1 part ప్లస్ 2 parts అంటే టోటల్గా 3 parts వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8 × 3 బై ఈ √3 అనేది డినోమినేటర్లోనికి వస్తుంది. √3 ఎప్పుడు డినోమినేటర్ ఇర్రేషనల్ నెంబర్స్ ఎప్పుడు డినోమినేటర్లో ఉండకూడదు. దీన్ని మనం √3తో రేషనలైజేషన్ చేస్తే 8 × 3 × √3, 8 × 3 × √3 బై 8 × 3 × √3 బై √3 × √3 వాల్యూ 3. √3 × √3 హోల్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 3 మిగులుతుంది. 3 క్యాన్సిల్ అయిపోతే 8√3 meters. సో ఇది మన ఆన్సర్. సో టోటల్ దిస్ పార్ట్ ప్లస్ ఈ 2 parts వాల్యూ టోటల్గా 3 parts అయ్యింది. 3 parts వాల్యూ 8√3 అంటే ద హైట్ ఆఫ్ ద ట్రీ ఈజ్ 8√3 meters. Question number 3. A contractor plans to install 2 sides for the children to play in a park for the children below the age of 5 years. She prefers to have a slide whose top is at a height of 1.5 meters and is inclined of an angle of 30 degrees to the ground, where the elder children she wants to have a steep slide a height of 3 meters and inclined of an angle of 60 degrees to the ground. What should be the length of the side of the slide in each case? సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఒక కాంట్రాక్టర్ పిల్లల కోసం స్లైడ్స్ అంటే జారుడు బల్ల అనేది ఏర్పాటు చేయాలనుకున్నాడు. సో బిలో 5 years పిల్లల కోసం ఏం చేశాడంటే ఈడొక స్లైడ్ అనేది ఏర్పాటు చేశాడు. ఆ స్లైడ్ యొక్క హైట్ ఎంత అంటే 1.5 meters హైట్. అండ్ ఇదేమో ఒక స్లైడ్, ఇదేమో స్లైడ్ అండ్ ఈ స్లైడ్ ఎంత హైట్లో ఉంది అంటే 1.5 meters హైట్లో ఉంది.
అండ్ ఇన్క్లైన్డ్ యాంగిల్, ఇక్కడ యాంగిల్ ఎంత చేస్తుంది అంటే 30 degrees యాంగిల్ అనేది చేస్తుంది. అండ్ అలాగే పెద్దవారి కోసం ఇది బిలో 5 years పిల్లల కోసం, అంతకన్నా పెద్దవారి కోసం కూడా ఒక స్లైడ్ అనేది ఏర్పాటు చేశాడు. దీని యొక్క హైట్ ఎంత అంటే 3 meters హైట్. అండ్ ఈ స్లైడ్ అనేది గ్రౌండ్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 60 degrees యాంగిల్ అనేది చేస్తుంది. అయితే ఈ స్లైడ్ లెంత్ ఎంత, ఈచ్ కేసులో ఎంత అని అడుగుతున్నారు. సో మళ్ళీ సేమ్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే 30కి ఆపోజిట్లో ఎప్పుడు మనం 1 రాసుకోవాలి. అండ్ ఇక్కడేమో 90 degreesకి ఆపోజిట్లో ఎప్పుడు కూడా 2 రాయాలి. 60కి ఆపోజిట్లో √3 రాయాలి. ఇక్కడ మనకి అవసరం లేదు ఈ సిచ్యువేషన్కి. అండ్ ఇక్కడ మనకి స్లైడ్ కావాలి అంటే స్లైడ్ లెంత్ ఎంత కావాలి అంటే 2 parts వాల్యూ కావాలి. 1 part వాల్యూ ఎంత ఇచ్చారు అంటే 1.5 meters ఇచ్చారు. 1 part ఈజ్ ఈక్వల్ టు 1.5 meters. దెన్ 2 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 part 1.5 meters అయితే 2 parts ఎంత అవుతుంది, 2 into 1.5 ఆర్ 1.5 into 2 దట్ ఈక్వల్ టు 3 meters. సో ఇక్కడ స్లైడ్ లెంత్ ఎంత అంటే 3 meters. ఇక్కడ ఎంత అంటే ఇక్కడ ఫస్ట్ 60కి ఆపోజిట్లో మనం ఏం రాయాలి, ఎప్పుడు కూడా √3 రాయాలి. 60కి ఆపోజిట్లో √3 రాయాలి. 30కి ఆపోజిట్లో 1 రాయాలి. అండ్ 90కి ఆపోజిట్లో 2 అనేది రాయాలి. ఇక్కడ మనకి ఎవరు తెలుసు, √3 parts వాల్యూ 3. √3 parts ఈజ్ ఈక్వల్ టు 3. దెన్ 2 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత, √3 parts ఈజ్ ఈక్వల్ టు 3, 2 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 into 2 by √3. సో డినామినేటర్లో ఉన్న √3ని మనం రేషనలైజేషన్ చేస్తే √3 into √3 by √3 చేస్తే ఇక్కడ √3 into √3 వాల్యూ 3 అవుతుంది. ఈ 3కి ఇక్కడ ఉన్న ఒక 3కి క్యాన్సిల్. సో మన ఆన్సర్ 2√3 meters. 2√3 meters. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. The angle of elevation of the top of the tower from a point on the ground which is 30 meters away from the foot of the tower is 30 degrees. Then find the height of the tower. సో ఇక్కడ ఒక టవర్ ఉంది మనకి. The angle of elevation of the top of the tower from the point on the ground. సో గ్రౌండ్ మీద ఎక్కడో ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి టాప్ ఆఫ్ ది టవర్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చారు అంటే 30 degrees అంట. 30 degrees అండ్ విచ్ ఈజ్ 30 meters అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్. ఈ పాయింట్ అనేది ఫుట్ ఆఫ్ ది టవర్ నుంచి 30 meters డిస్టెన్స్లో ఉంది. ఈ పాయింట్ అనేది ఫుట్ ఆఫ్ ది టవర్ నుంచి 30 meters అవేలో ఉండడం జరిగింది. అయితే దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. ఇదంతా మనకు తెలియాలి. సో మన కాన్సెప్ట్ 30కి ఆపోజిట్లో ఎప్పుడు ఏముండాలి అంటే 1 ఉండాలి. అండ్ ఇక్కడ 90 degrees, ఇది తెలుసు కదా మనకి, అంటే ఇదికి 60 degrees. 60 degreesకి ఆపోజిట్లో ఎప్పుడు మనకి √3 ఉండాలి. మనకి √3 parts వాల్యూ తెలుసు. √3 ఈజ్ ఈక్వల్ టు 30 meters. దెన్ 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో 30 into 1 by √3. √3తో మనం రేషనలైజేషన్ చేస్తే √3 by √3. √3 into √3 జనరల్గా 3 1s 3 10s 10 into √3. మన ఆన్సర్ 10 into √3. సో ఇది క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ A kite is flying at a height of 60 meters above the ground. A kite is flying at a height of 60 meters above the ground. Kite is flying 60 meters above the ground. ఇక్కడ నుంచి 60 meters పైన ఎగురుతుంది. ఇది 60 meters above the ground.
The string attached to the kite is temporarily tied to a point on the ground. స్ట్రింగ్ అనేది టైట్ చేయబడి ఉంది. పాయింట్, దిస్ ఈజ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ద inclination of the string with the ground, the inclined angle between string and the ground is 60 degrees. Find the length of the string. సో దీనిలో ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది మనం ఫైండ్ చేయాలి. సో మనం రాసుకుంటే 60 డిగ్రీస్కి ఆపోజిట్లో మనం √3 అండ్ ఇది కావాలి కదా మనకి, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. 90 డిగ్రీస్కి ఆపోజిట్లో 2 పార్ట్స్. √3 ఈజ్ ఈక్వల్ టు 60, దెన్ √3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 60 meters, దెన్ 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 60 × 2 / √3. √3తో రేషనలైజేషన్ చేస్తే √3/√3. √3 × √3 ఏమవుతుంది అంటే 3 అవుతుంది. 3 1s 3 20s, 20 2s 40 × √3, 40 √3 meters. So the length of the string is 40 √3 meters. సో ఇవి క్వశ్చన్ నెంబర్ 1 to క్వశ్చన్ నెంబర్ 5. మనం క్వశ్చన్ నెంబర్ 6 నుంచి సాల్వ్ చేయడానికి మనం మరొక కాన్సెప్ట్ అనేది తెలుసుకోవాలి. కాన్సెప్ట్ 2. సో ఇక క్వశ్చన్ నెంబర్ 2 నుంచి మనకి ఒక క్వశ్చన్లో 2 ట్రయాంగిల్స్ అనేవి అపీర్ అవుతూ ఉంటాయి. 2 ట్రయాంగిల్స్ అనేవి సేమ్ క్వశ్చన్, సింగిల్ క్వశ్చన్లో 2 ట్రయాంగిల్స్ అనేవి కనబడతాయి. సపోజ్ ఇలా ఉంటాయి, ఇలా. సో ఒకే ఫిగర్లో ఇది ఒక ట్రయాంగిల్ ఉంది అండ్ ఇది పెద్ద ట్రయాంగిల్ కూడా ఉంది. ఇక్కడ యాంగిల్ అనేది సపోజ్ 30 degrees. లెంత్ తగ్గుతూ వచ్చినప్పుడు యాంగిల్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. 60 degrees అనుకుంటే ఇక్కడ ఎప్పుడు 90 degrees. ఈ ట్రయాంగిల్కి ఇది 90 degrees అండ్ పెద్ద ట్రయాంగిల్ కూడా ఇది 90 degrees. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో 60 degrees ఇక్కడ 60 degrees అయిందంటే ఇక్కడ 30 degrees అవుతుంది. అండ్ ఈ పెద్ద ట్రయాంగిల్లో ఇది 30 degrees అయిందంటే ఇది ఎంత అవుతుంది, 60 degrees అవుతుంది. ఎప్పుడైనా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటంటే, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 నుంచి క్వశ్చన్ నెంబర్ 15 వరకు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాం మనం. ఫస్ట్ కండిషన్, అబ్జర్వ్ ద చేంజ్ ఇన్ కామన్ సైడ్. టూ ట్రయాంగిల్స్లో ఉన్న ఒక కామన్ సైడ్ అనేది ఉంటుంది కదా, 2 ట్రయాంగిల్స్కి ఒక కామన్ సైడ్ అనేది ఉంటుంది. ఈ కామన్ సైడ్లో చేంజ్ అనేది ఎలా జరుగుతుందో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద చేంజ్ ఇన్ కామన్ సైడ్. కామన్ సైడ్లో చేంజ్ అనేది ఎలా జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి. అంటే ఇక్కడ ఇది ఇక్కడ కామన్ సైడ్, చిన్న ట్రయాంగిల్కి పెద్ద ట్రయాంగిల్కి ఇది ఇక్కడ కామన్ సైడ్. ఈ కామన్ సైడ్కి 60 degreesకి ఆపోజిట్ ఏంటి, √3. అండ్ ఈ 30 degrees ఏం చెప్తుంది, 30కి ఆపోజిట్లో 1 అని చెప్తుంది. సో ఇక్కడ ఈ కామన్ సైడ్ గురించి ఇక్కడ 30 ఏమో 1 part అవుతుందని చెప్తుంది, ఇక్కడ 60 ఏమో √3 parts అవుతుందని చెప్తుంది. సో ఫైనల్గా మనం దేన్ని కన్క్లూడ్ చేయాలంటే ఈ రెండిట్లో ఈ చిన్న ట్రయాంగిల్లో అంటే 60కి ఆపోజిట్లో ఏది ఉందో దాన్నే మనం కన్క్లూడ్ చేయాలి. √3 తీసుకోవాలి, ఈ పార్ట్ వాల్యూ √3. సో ఇది √3 parts. ఇక్కడ ఏమైంది, చేంజ్ ఎలా జరిగింది అంటే 1 అనేది √3 అయ్యింది. అంటే మనం ఇక్కడ √3 times మల్టిప్లై అయ్యింది. సో ఇది అబ్జర్వ్ ద చేంజ్ ఇన్ కామన్ సైడ్. కామన్ సైడ్లో మనం ఏం అబ్జర్వ్ చేసాం, చేంజ్ అనేది ఎలా జరిగిందో అబ్జర్వ్ చేసాం. ఇక్కడ ఏం చేంజ్ జరిగింది, 1 అనేది √3 అయ్యింది అంటే √3తో మల్టిప్లై అయ్యింది. అండ్ నాన్ కామన్ సైడ్ అంటే అన్కామన్ సైడ్, ఈ ట్రయాంగిల్కి ఇది సైడ్, ఈ పెద్ద ట్రయాంగిల్కి ఏమో ఇదంతా సైడ్. సో దీన్ని మనం అన్కామన్ సైడ్ నాన్ కామన్ సైడ్ అని చెప్పుకుందాం. ఈ నాన్ కామన్ సైడ్లో ఎప్పుడు కూడా 30కి ఆపోజిట్లో 1 తీసుకోవాలి,
45కి ఆపోజిట్లో ఎప్పుడు 1 తీసుకోవాలి. అన్కామన్ సైడ్లో ఆపోజిట్ టు 30 degrees ఆల్వేస్ టేక్ 1 అండ్ ఆపోజిట్ టు 45 degrees ఆల్సో ఆల్వేస్ టేక్ 1. 30 degreesకి ఆపోజిట్లో ఎప్పుడు మనం 1 తీసుకోవాలి. ఇన్ కేస్ ఇక్కడ 45 ఉంటే, అంటే ఇక్కడ 45 ఇక్కడ కూడా 45 ఉంటే ఇక్కడ 45 degreesకి ఆపోజిట్లో కూడా 1 తీసుకోవాలి. ఈ పాయింట్స్ దేనికి సంబంధించినవి అంటే నాన్ కామన్ సైడ్కి సంబంధించినవి. ఇది కామన్ సైడ్. సో ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసాం కదా, కామన్ సైడ్లో ఎలాంటి చేంజ్ జరిగిందని మనం అబ్జర్వ్ చేసాం. అబ్జర్వ్ ద చేంజ్ ఇన్ కామన్ సైడ్. సో కామన్ సైడ్లో చేంజ్ అనేది ఎలా జరుగుతుందో అబ్జర్వ్ చేసాం. దీనికి తగినట్టుగా ఇక్కడ 60 degreesకి పార్ట్ని మనం మాడ్యులేట్ చేయాలి. అబ్జర్వ్ ద చేంజ్ ఇన్ కామన్ సైడ్. దీనికి తగ్గట్టుగా మనం 60 degreesకి ఆపోజిట్గా ఉన్న పార్ట్ వాల్యూ అనే దాన్ని చేంజ్ చేయాలి. చేంజ్ ద వాల్యూ ఆఫ్ సైడ్. చేంజ్ ద వాల్యూ ఆఫ్ సైడ్ ఆర్ పార్ట్ ఆఫ్ సైడ్ which is opposite to 60 degrees. 60 degreesకి ఆపోజిట్గా మనం జనరల్గా ఏం తీసుకోవాలి అంటే దీని వాల్యూ మనం √3 అని తీసుకోవాలి. 60కి ఆపోజిట్గా √3 అని తీసుకోవాలి. కానీ దీన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు చేంజ్ చేయాలి. 60కి ఆపోజిట్లో ఉన్నదాన్ని మనం చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చేంజ్ అయ్యింది కాబట్టి 1ని √3తో మల్టిప్లై చేస్తే √3 వచ్చింది, అంటే √3 టైమ్స్ మల్టిప్లై అయింది. కాబట్టి ఈ 60కి ఆపోజిట్లో ఉన్నదాన్ని కూడా మనం √3తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు √3 × √3 ఏమవుతుంది అంటే 3 అవుతుంది. √3 × √3 3 అవుతుంది. సో ఇప్పుడు ఈ పార్ట్ వాల్యూ ఎంత అంటే 3 పార్ట్స్. ఈ పార్ట్ వాల్యూ 1 పార్ట్. ఇది టోటల్ 3లో నుంచి 1 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఇది 2 పార్ట్స్ అవుతుంది. సో ఇది తెలిసి మనకి ఇప్పుడు అన్నీ తెలిసిపోయాయి. క్వశ్చన్లో ఏ పార్ట్ వాల్యూ అడిగినా వెంటనే ఫైండ్ చేయొచ్చు. సో ఇది కాన్సెప్ట్ నెంబర్ 2. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని క్వశ్చన్ నెంబర్ 6 నుంచి అన్నీ ఉంటాయి. సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 6. A 1.5 meters tall boy is standing at some distance from a 30 meters tall building. This is a building 30 meters height, and a 1.5 meters tall boy is standing away. ఒక బాయ్ అనేవాడు 1.5 meters అవే డిస్టెన్స్లో ఉండడం జరిగింది. అండ్ the angle of elevation from his eyes to the top of the building increases from 30 degrees to 60 degrees as he walks towards the building. ఈడేమో బిల్డింగ్ వైపు ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఏమవుతుందంట. సో స్టార్టింగ్లో 30 degrees ఉంది, బిల్డింగ్ వైపు వచ్చే కొద్దీ 60 degrees అయిపోయిందంట. 60 degrees అయిపోయింది. సో దెన్ ఫైండ్ ద డిస్టెన్స్. సో ఇతను ఎంత డిస్టెన్స్ అనేది వాక్ చేశాడో, ఈ డిస్టెన్స్ అనేది ఎంత ఉంది అని అడుగుతున్నారు. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న ఈ టోటల్ లెంత్ అనేది 30 meters, అండ్ ఇదేమో బాయ్ హైట్, ఇది 1.5 meters. 30లో నుంచి మనకి ఇదే కావాలి, ట్రయాంగిల్ అనేది ఇక్కడే ఉంది కాబట్టి. సో ఈ లెంత్ కావాలి అంటే మనం ఈ టోటల్ 30లో నుంచి 1.5 అనేది సబ్ట్రాక్ట్ చేస్తాం. 30లో నుంచి 1.5 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 28.5 meters. అండ్ దిస్ ఈజ్ 30 degrees అండ్ ఇక్కడ 60 degrees. 30కి ఆపోజిట్లో ఎప్పుడు మనం 1 రాసుకోవాలి, 60కి ఆపోజిట్లో మనం √3 అనేది రాయాలి. 30కి ఆపోజిట్లో 1, 60కి ఆపోజిట్లో 30కి ఆపోజిట్లో 1, 60కి ఆపోజిట్లో √3. సో ఇక్కడ చేంజ్ ఎలా జరిగింది? √3తో మల్టిప్లై అయ్యింది, 1 అనేది √3 అయ్యింది. సో √3తో మల్టిప్లై అయ్యింది. మనం అదే చెప్పుకున్నాం, అబ్జర్వ్ ద చేంజ్ ఇన్ కామన్ సైడ్. కామన్ సైడ్లో మనం ఏం అబ్జర్వ్ చేసామంటే 1 అనేది √3 పార్ట్స్ అయ్యింది. సో ఇప్పుడు అన్కామన్ సైడ్స్ గురించి మాట్లాడితే ఇక్కడ 60 degrees ఉంది, అంటే ఇది ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. 30 degreesకి ఆపోజిట్లో ఎప్పుడు మనం 1 తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్లో ఇక్కడ 30 degrees ఉంది,
30 డిగ్రీస్. ఈ పెద్ద ట్రయాంగిల్లో ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు 60 డిగ్రీస్ ఉంటుంది. 60 డిగ్రీస్కి ఆపోజిట్లో √3 తీసుకోవాలి. కానీ ఇక్కడ 1 అనేది √3 అయ్యింది కాబట్టి ఇక్కడ √3 అనేది మళ్ళీ ఇంటూ √3తో మల్టిప్లై చేస్తే మనకి 3 పార్ట్స్ అవుతుంది. ఇది √3 ఇంటూ √3 3 పార్ట్స్. ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఏమో 1 పార్ట్, ఈ టోటల్ డిస్టెన్స్ ఏమో 3 పార్ట్స్. సో అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 2 పార్ట్స్ అవుతుంది. ఈ టోటల్ డిస్టెన్స్లో నుంచి ఈ 1 పార్ట్ తీసేస్తే ఇది 2 పార్ట్స్ అవుతుంది. సో మనల్ని అడిగింది కూడా అదే. ఇక్కడ √3 పార్ట్స్ అనేది 28.5 అయితే ఇఫ్ √3 ఈజ్ ఈక్వల్ టు 28.5, ఇఫ్ √3 ఈజ్ ఈక్వల్ టు 28.5 దెన్ ఈ డిస్టెన్స్ అడిగారు అంటే ఇదిగోండి ఈ పార్ట్ ఎంత అని అడుగుతున్నారు. 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సింప్లిఫై చేస్తే 28.5 ఇంటూ 2 బై √3. 28 2s 56.5 ప్లస్ 0.5 57 బై √3. మనం దీన్ని √3తో రేషనలైజేషన్ చేస్తే 57 ఇంటూ √3 బై √3 ఇంటూ √3 వాల్యూ 3. ఇక్కడ 3 టేబుల్లో 3 1s 3 19s 27. సో 19 ఇంటూ √3. ఇతను ఎంత డిస్టెన్స్ నడిచాడు? 19 ఇంటూ √3. ఫస్ట్ కామన్ సైడ్లో ఏం చేంజ్ జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి. అన్కామన్ సైడ్కి 30కి ఆపోజిట్ ఎప్పుడు 1 రాసుకోవాలి అండ్ 45కి ఆపోజిట్ కూడా ఎప్పుడు 1 రాయాలి. ఇక్కడ ఎలా అయితే చేంజ్ అనేది ఏ చేంజ్ అయితే జరుగుతుందో అలాంటి చేంజే ఇక్కడ కూడా మనం చేయాలి. సో నాన్ అన్కామన్ సైడ్లో కూడా సేమ్ అలాంటి చేంజే చేయాలి. ఇక్కడ √3 ఉంది, ఈ లెంత్ √3 ఇక్కడ √3తో మల్టిప్లై అయింది. 1 అనేది √3తో మల్టిప్లై అయింది కాబట్టి ఇక్కడ √3ని కూడా అనదర్ √3తో మల్టిప్లై చేస్తాం, మనకి 3 పార్ట్స్ వచ్చింది. సో ఇది 2 పార్ట్స్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 7. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది బాటమ్ అండ్ ద టాప్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ టవర్ ఫిక్స్డ్ at the top of 20 meters height building are 45 degrees and 60 degrees respectively. Find the height of the tower. ఒక ట్రాన్స్మిషన్ టవర్ అనేది ఒక బిల్డింగ్ పైన ఉండడం జరిగింది. సో ఈ బిల్డింగ్ యొక్క హైట్ ఎంత ఇచ్చారంటే మనకి 20 meters హైట్ ఇచ్చారు. ఒక బిల్డింగ్ పైన ఒక ట్రాన్స్మిషన్ టవర్ అనేది ఉంది. గ్రౌండ్ మీద ఉన్న ఒక పాయింట్ నుంచి ఈ ట్రాన్స్మిషన్ టవర్ బాటమ్ పార్ట్ ఇది అండ్ ఇదేమో ట్రాన్స్మిషన్ టవర్ యొక్క టాప్ పార్ట్. ట్రాన్స్మిషన్ టవర్ టాప్ పార్ట్ అండ్ ఇదేమో ట్రాన్స్మిషన్ టవర్ బాటమ్ పార్ట్. ఈ ట్రాన్స్మిషన్ టవర్ టాప్ పార్ట్నేమో 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ బాటమ్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ టవర్ ఏమో 45 degreesతో చేస్తున్నారంట. సో ఇప్పుడు మనల్ని ఏమడిగారంటే దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. ఈ దీని యొక్క హైట్ ఎంత అని అడుగుతున్నారు. సో మనం ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కామన్ సైడ్ ఏంటో చూడాలి. ఇక్కడ కామన్ సైడ్ ఏంటండి? సో ఇది కామన్ సైడ్. ఈ చిన్న ట్రయాంగిల్కి ఇది సైడ్గా ఉంది అండ్ ఈ పెద్ద ట్రయాంగిల్కి కూడా ఇదేమో సైడ్గా ఉంది. ఫస్ట్ కామన్ సైడ్లో ఎలాంటి చేంజ్ అనేది జరుగుతుందో మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇది కామన్ సైడ్ 45 degrees, దిస్ ఈజ్ ఆల్సో 45 degrees. 45 degreesకి ఆపోజిట్లో 1 అండ్ ఈ టోటల్ 60 degrees ఇక్కడ పెద్ద ట్రయాంగిల్కి. అంటే ఇక్కడ ఇది ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. 30 degreesకి ఆపోజిట్లో ఎప్పుడు మనం 1 తీసుకోవాలి, 45కి ఆపోజిట్లో 1 తీసుకోవాలి అండ్ 30కి ఆపోజిట్లో కూడా 1 తీసుకోవాలి. సో ఇక్కడ చేంజ్ ఎలా చేంజ్ అవుతుంది? ఏం చేంజ్ అవ్వలేదు. 1 కిందే ఉంది. 1 అనేది 1 కిందే ఉంది. సో ఇది మనం అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు అన్కామన్ సైడ్లో ఇది అన్కామన్ సైడ్. ఈ అన్కామన్ సైడ్లో ఎప్పుడు 45కి ఆపోజిట్లో ఎప్పుడు 1 తీసుకోవాలి అండ్ 30కి కూడా ఆపోజిట్లో ఎప్పుడు 1 తీసుకోవాలి. 45కి ఆపోజిట్లో 1 తీసుకున్నాం అండ్ ఇప్పుడు ఈ పెద్ద పార్ట్ 60కి ఆపోజిట్లో ఎప్పుడు మనం √3 తీసుకోవాలి. అంటే టోటల్ పెద్ద ట్రయాంగిల్కి 60కి ఆపోజిట్లో √3 తీసుకోవాలి.
ఇక్కడ కామన్ సైడ్లో చేంజ్ అనేది ఎలా అబ్జర్వ్ చేసాం మనం? చేంజ్ అనేది ఏం జరగలేదు, 1 అనేది 1 కిందే ఉంది. సో ఇక్కడ నాన్ కామన్ సైడ్లో కూడా √3 అనేది √3గానే ఉండాలి. √3ని మళ్ళీ మనం √3తో మల్టిప్లై చేయకూడదు. సో ఇన్ కేస్ ఇక్కడ 1 అనేది ఇక్కడ √3 అయ్యింది కాబట్టి మనం √3తో మల్టిప్లై చేస్తామని అర్థం చేసుకొని ఇక్కడ కూడా √3తో మల్టిప్లై చేసి 3 పార్ట్స్ అని చెప్పాం. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. ఇక్కడ 1 కిందే ఉంది కాబట్టి √3ని √3 కిందే ఉంచాలి. సో ఈ టోటల్ లెంత్ అనేది √3, ఇది ఈ పార్ట్ వాల్యూ ఏమో 1. సో అప్పుడు ఈ పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? √3 - 1 అవుతుంది. సో దిస్ పార్ట్ వాల్యూ √3 - 1 పార్ట్స్ అవుతుంది. √3 - 1 అవుతుంది. మనకేం తెలుసు? 1 పార్ట్ వాల్యూ 20 అని తెలుసు. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్. 1 పార్ట్ వాల్యూ 20 మీటర్స్. దెన్ √3 - 1 పార్ట్స్ ఎంత? హైట్ ఆఫ్ ది టవర్, దట్ ఈస్ √3 - 1 పార్ట్స్ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20 × √3 - 1. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. A statue 1.6 meters tall stands on the top of the pedestal from a point on the ground. The angle of elevation of the top of the statue is 60 degrees from the same point. The angle of elevation of the top of the pedestal is 45 degrees. Then find the height of the pedestal. సో ఇక్కడ ఒక స్టాచ్యూ అనేది ఉంది. దేని మీద ఉందంటే ఒక పెడెస్టల్ మీద ఉంది. అంటే పీఠం, మనం విగ్రహాన్ని పెట్టే పీఠం కింద, విగ్రహం కింది భాగం పీఠం అంటాం కదా. సో అది కొంచెం ఎత్తులో ఉంటుంది. ఇది ఏమో పెడెస్టల్ అండ్ దిస్ ఈజ్ ఏ స్టాచ్యూ. ఈ స్టాచ్యూ ఎంత హైట్లో ఉంది అంటే 1.6 మీటర్స్ హైట్లో ఉంది. 1.6 మీటర్స్ హైట్లో ఒక స్టాచ్యూ అనేది ఉంది ఒక పెడెస్టల్ మీద. ఫ్రమ్ ది పాయింట్ ఆన్ ద గ్రౌండ్ మీద ఒక పాయింట్ ఉంది. ఫ్రమ్ ది పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది స్టాచ్యూ, టాప్ ఆఫ్ ది స్టాచ్యూ టాప్ని వీడేమో 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూస్తున్నాడు. అండ్ సేమ్ పాయింట్ నుంచి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది పెడెస్టల్ టాప్ అంటే బాటమ్ ఆఫ్ ది స్టాచ్యూని ఎంత యాంగిల్తో చూస్తున్నాడయ్యా అంటే 45 degrees యాంగిల్తో చూస్తున్నాడు. ఇదేమో 45 degrees అండ్ దిస్ ఈజ్ 60 degrees. దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పెడెస్టల్. సో ఇది ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని మనం సాల్వ్ చేస్తే ఫస్ట్ ఇది కామన్ సైడ్. ఈ కామన్ సైడ్ గురించి మాట్లాడదాం. ఈ కామన్ సైడ్ గురించి ఇక్కడ ఉన్న 45 degrees మనకి ఏం చెప్తుంది? 1 పార్ట్ అని చెప్తుంది. అండ్ ఈ పెద్ద ట్రయాంగిల్లో ఇక్కడ 60 degrees అంటే ఇదేమో 30 degrees. 30 degrees కూడా ఇదేమో 1 పార్ట్ అని చెప్తుంది. సో అంటే 1 పార్ట్ కిందే ఉంది. 1 పార్ట్ అనేది 1 పార్ట్ కిందే ఉంది. సో ఇప్పుడు ఈ అన్కామన్ సైడ్లో 45కి ఆపోజిట్లో ఎప్పుడు మనం 1 అనే రాయాలి. అండ్ 60కి ఆపోజిట్లో ఎప్పుడు మనం √3 అని, ఇక్కడ √3 అని రాస్తాం. 60కి ఆపోజిట్లో √3. ఇక్కడ 1 కిందే ఉంది కాబట్టి √3ని √3 కిందే ఉంచాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత వాల్యూ అవుతుంది? ఈ టోటల్ లెంత్ అనేది √3 అయితే ఇందులో ఇదేమో 1 పార్ట్ అయితే ఇదేమో √3 - 1 అవుతుంది. √3 - 1 అవుతుంది. దీని ముందు క్వశ్చన్ చేసినట్టే ఇదేమో √3 - 1 అవుతుంది. అండ్ ఇక్కడ ఇది 1 పార్ట్. మనకి √3 - 1 వాల్యూ తెలుసు, అది 1.6. √3 - 1 ఈజ్ ఈక్వల్ టు 1.6. √3 - 1 ఈజ్ ఈక్వల్ టు 1.6 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1.6 × 1 / √3 - 1. మనం √3 - 1 రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? √3 + 1. రేషనలైజేషన్ చేస్తే దీన్ని మనం √3 + 1 / √3 - 1 × √3 + 1.
1.6 into √3 plus 1 by a minus b into a plus b. A square అంటే √3 whole square 3 minus b square అంటే 1 square అంటే 1. 3 minus 2 1 2 2 ones 2 0.8 0.8 into √3 plus 1. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. The angle of elevation of the top of the building from the foot of the tower is 30 degrees and the angle of elevation of the top of the tower from the foot of the building is 60 degrees. If the tower is 50 meters height, then find the height of the building. సో ఇక్కడ మనకి ఒక టవర్ ఉంది అండ్ అలాగే ఒక బిల్డింగ్ కూడా ఉంది. ఇదేమో బిల్డింగ్ అండ్ ఇదేమో టవర్. The angle of elevation of the top of the building from the foot of the tower. Foot of the tower నుంచి top of the building కి, foot of the tower నుంచి top of the building కి angle of elevation ఎంత ఉంది అంటే 30 degrees అంట. And the angle of elevation of the top of the tower from the foot of the building is 60 degrees. అండ్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చారంటే 60 degrees ఇచ్చారు. ఇఫ్ ద టవర్ హైట్ ఈస్ 50 meters, if the tower height is 50 meters, then find the height of the building. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఈ క్వశ్చన్లో కామన్ సైడ్ ఏంటో మనం చూడాలి. ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ ఉంది అండ్ ఈ ట్రయాంగిల్లో కూడా ఇక్కడ ఒక సైడ్ అనేది ఉంది. సో ఇది కామన్ సైడ్. ఇప్పుడు మనం ఇది కామన్ సైడ్గా కన్సిడర్ చేస్తాం. ఈ ట్రయాంగిల్కి ఇక్కడ సైడ్ అండ్ ఈ ట్రయాంగిల్కి కూడా ఇదేమో సైడ్. సో ఈ 2 ట్రయాంగిల్స్కి ఇదేమో కామన్ సైడ్. సో ఇప్పుడు ఈ కామన్ సైడ్ గురించి ఇది 30 degrees అంటే ఇదేమో 60 degrees. ఇది 60 degrees అంటే ఇదేమో 30 degrees. 30 degreesకి ఆపోజిట్ ఏమో 1, 60 degreesకి ఆపోజిట్ ఏమో √3. సో ఈ కామన్ సైడ్ అనేది ఎలా చేంజ్ అయ్యింది? √3 times మల్టిప్లై అయ్యింది. 1 into √3 కామన్ సైడ్ అనేది √3 parts అయ్యింది. ఇప్పుడు అన్కామన్ సైడ్స్ ఏంటి? ఇది నాన్ కామన్ సైడ్, ఇది కూడా అన్కామన్ సైడ్. ఇప్పుడు ఈ అన్కామన్ సైడ్కి 30కి ఆపోజిట్గా ఎప్పుడు మనం 1 రాయాలి. 30కి ఆపోజిట్ ఎప్పుడు మనం 1 రాయాలి. 60కి ఆపోజిట్ ఉన్నదాన్ని మనం చేంజ్ చేయాలి అకార్డింగ్ టు దిస్ చేంజ్. ఇక్కడ ఎలా అయితే చేంజ్ అయ్యిందో ఈ చేంజ్కి తగ్గట్టుగా మనం ఈ 60 degreesకి ఆపోజిట్గా ఉన్నదాన్ని చేంజ్ చేయాలి. 60 degreesకి ఆపోజిట్గా జనరల్గా √3 రాస్తాం. కానీ ఇక్కడ 1 అనేది √3తో మల్టిప్లై అయింది కాబట్టి ఇక్కడ మనం ఈ 3ని కూడా మరొక √3తో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ ఇది ఎంత వస్తుంది అంటే 3 parts వస్తుంది. 3 parts వచ్చింది. సో మనకి ఇప్పుడు అర్థమైపోయింది. 3 parts is equal to 50. 3 parts is equal to 50 meters. Then 1 part is equal to ఎంత? 1 part is equal to ఎంత? 50 by 3 meters. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. 2 poles of equal heights are standing opposite to each other on either side on the road which is 80 meters width. ఒక రోడ్ ఉంది, ఇదేమో 80 meters అండ్ ఈక్వల్ హైట్స్తో 2 poles అనేవి ఉండడం జరిగింది. సో ఇక్కడ ఒక పోల్ ఉంది అండ్ ఇదొక పోల్ ఉంది. ఈ రెండు కూడా ఈక్వల్ హైట్స్. ఈ 2 poles అనేవి ఎయిదర్ సైడ్ ఆన్ ద రోడ్ విచ్ ఈజ్ 80 meters width. ఈ రోడ్ యొక్క విడ్త్ ఎంత అంటే 80 meters విడ్త్తో ఉంది. From a point between them on the road, the angle of elevation of the top of the poles are 60 degrees and 30 degrees respectively. సో ఇక్కడ ఏదైనా రోడ్ మీద ఒక పాయింట్ నుంచి టాప్ ఆఫ్ ది పోల్స్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఎంత అంటే ఒకదానికేమో 30 degrees అండ్ ఒకదానికేమో 60 degrees. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ అనేది చేస్తుంది, ఈ పాయింట్ అనేది చేస్తుంది. Find the height of the poles and the distance from the points from the poles. ఈ డిస్టెన్స్ ఎంత?
ఈ డిస్టెన్స్ ఎంత, ఈ పాయింట్ అనేది పోల్స్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది. అండ్ ఈ 2 పోల్స్ సేమ్ లెంత్ కాబట్టి ఏదైనా ఒక పోల్ కనుక్కుంటే మనకి మరొక పోల్ అనేది తెలిసిపోతుంది. ఈ పోల్ యొక్క హైట్ ఎంత అని అడుగుతున్నారు. పోల్ యొక్క హైట్ ఎంత అండ్ ఈ పాయింట్ అనేది పోల్స్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది కూడా అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం ఈ 2 ట్రయాంగిల్స్లో కామన్ సైడ్ ఏంటో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఈ 2 ట్రయాంగిల్స్లో కామన్ సైడ్ ఏంటి, ఏదైతే ఫిక్స్డ్ లెంత్తో ఉంటుందో అదే కామన్ సైడ్. సో ఇక్కడ పోల్స్ 2 కామన్ హైట్ ఉన్నాయి. సో ఇవి కామన్ సైడ్స్. ఇప్పుడు 30కి ఆపోజిట్లో 1, 60కి ఆపోజిట్లో √3. కామన్ సైడ్ అనేది ఎలా చేంజ్ అయ్యింది, 1 ఉంది, ఇక్కడేమో √3 ఉంది. సో కామన్ సైడ్ అనేది √3 టైమ్స్ మల్టిప్లై అయ్యింది. కామన్ సైడ్ అనేది 1 ఉండాలి, √3 ఉంది అంటే √3 టైమ్స్ మల్టిప్లై అయ్యింది. సో ఇప్పుడు అన్కామన్ సైడ్ హైపోటెన్యూస్ పక్కన పెట్టండి. అన్కామన్ సైడ్లో 30 డిగ్రీస్కి ఆపోజిట్ ఎప్పుడు మనం 1 తీసుకోవాలి. 60 డిగ్రీస్కి ఆపోజిట్లో మనం ఇక్కడ జనరల్గా √3 ఉండాలి, కానీ √3 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ అనేది √3 ఉండాలి. కానీ ఇక్కడ 1 అనేది √3 అయింది, కామన్ సైడ్లో 1 అనేది √3 అయింది కాబట్టి ఇక్కడ √3 అనేది అగైన్ √3తో మల్టిప్లై చేస్తే ఇది 3 అవుతుంది. సో ఇదేమో 3 పార్ట్స్, ఇదేమో 1 పార్ట్, అంటే టోటల్ 4 పార్ట్స్. 4 పార్ట్స్ వాల్యూ 80. 4 పార్ట్స్ వాల్యూ 80. ఇప్పుడు మనకి 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, అండ్ అలాగే 3 పార్ట్స్ ఎంత అవుతుంది, 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. 1 పార్ట్ వాల్యూ ఏమో 20 అవుతుంది అండ్ 3 పార్ట్స్ వాల్యూ ఏమో 60 అవుతుంది. సో ఈ క్వశ్చన్కి తెలిసిపోయింది మనకి ఆన్సర్, 3 పార్ట్స్ 1 పార్ట్ కట్టాం. సో మళ్ళీ అగైన్ ఇక్కడ అడిగాడు హైట్ ఆఫ్ ది పోల్ ఎంత అండి, 1, √3 పార్ట్స్. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఫిక్స్డ్ లెంత్ ఉన్నదాన్ని మనం ఫస్ట్ చూడాలి, అదే కామన్ సైడ్ని మనం చూస్తాం చేంజ్ ఎలా జరుగుతుందని. ఫైనల్గా ఈ కామన్ సైడ్ని ఏ పార్ట్కి ఈక్వల్ చేయాలంటే 60 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్నదాన్ని మనం కన్సిడర్ చేయాలి. ఈ 1 పార్ట్ కాదు, √3 పార్ట్స్ ఎంత అన్నదే చూడాలి. 60 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉన్నదాన్ని మనం కన్సిడర్ చేయాలి. √3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ పోల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో 1 పార్ట్ అనేది 20 అయితే √3 పార్ట్స్ ఎంత అవుతుంది, 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 20, √3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 20 × √3, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20 × √3. సో ఇది క్వశ్చన్ నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. A TV tower stands vertically on the bank of a canal from a point on the other bank directly opposite to the tower. The angle of elevation of the top of the tower is 60 degrees. From the another point 20 meters away from this point on the line joining the point on the foot of the tower, and the angle of elevation from the top of the tower is 30 degrees. Find the height of the tower and the width of the canal. ఒక టీవీ టవర్ అనేది ఒక బ్యాంక్ అంటే మనం డబ్బులు డిపాజిట్ చేసే బ్యాంక్ కాదు, రివర్కి పక్కన ఉన్న బ్యాంక్. సో దిస్ ఈజ్ ఎ టీవీ టవర్. vertically on the bank of the canal from the point on the, సో ఇది ఒక బ్యాంక్ అనుకోండి, అంటే ఇసుక, నది పక్కన ఉన్న ఇసుక, అది డైరెక్ట్లీ ఆపోజిట్ టు ద టవర్. సో ఇక్కడున్న ఈ టవర్కి ఆపోజిట్లో ఉన్న ఒక పాయింట్ నుంచి ఈ టాప్ ఆఫ్ ది టవర్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది అయ్యా అంటే 60 degrees ఉందంట. 60 degrees ఉంది. అండ్ ఫ్రమ్ ద అనదర్ పాయింట్ విచ్ ఈజ్ 20 meters అవే ఫ్రమ్ ది పాయింట్, ఈ పాయింట్ నుంచి 20 meters డిస్టెన్స్లో ఇంకో 20 meters డిస్టెన్స్లో అనదర్ పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి కూడా ఈ టాప్ ఆఫ్ ది టవర్ని చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 30 degrees ఉందంట. The angle of elevation of the top of the tower is 30 degrees. Then find the height of the tower and the width of the canal. So width of the canal ఎంత అండ్ టవర్ యొక్క హైట్ ఎంత అని అడుగుతున్నారు.
సో ఈ విడ్త్ ఆఫ్ ది కెనాల్ ఎంత అండ్ హైట్ ఆఫ్ ది టవర్ ఎంత అని అడుగుతున్నారు. సో మనం మళ్ళీ ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్లో కామన్గా ఉన్న సైడ్ ఏంటి? ఈ 2 ట్రయాంగిల్స్లో కామన్గా ఉన్న సైడ్ ఇది. మనం 60కి ఆపోజిట్లో √3 రాయాలి అండ్ 30కి ఆపోజిట్లో 1 రాసుకోవాలి. ఇక్కడ 1 అనేది ఏమైందండి? 1 అనేది √3 పార్ట్స్ అయ్యింది, √3తో మల్టిప్లై అయ్యింది. 1 ఈజ్ మల్టిప్లైడ్ బై √3. సో √3 ఇచ్చింది ఫైనల్గా. 1 √3తో మల్టిప్లై అయింది. సో ఇప్పుడు అన్కామన్ సైడ్స్ గురించి మాట్లాడితే నాన్ కామన్ సైడ్లో ఇక్కడ ఇది 60 అంటే ఇది 30 degrees. 30కి ఆపోజిట్లో ఎప్పుడు 1 తీసుకోవాలి. అండ్ ఇక్కడ 30 degrees అయిందంటే ఈ పెద్ద ట్రయాంగిల్లో ఇది 60 degrees. 60 degreesకి ఆపోజిట్గా √3 తీసుకోవాలి. √3 తీసుకోవాలి. బట్ ఇక్కడ 1 అనేది √3తో మల్టిప్లై అయ్యింది కాబట్టి ఇక్కడ √3 కూడా √3తో మల్టిప్లై అయితే అప్పుడే మనకి ఏమొస్తుంది అంటే 3 parts వస్తుంది. ఇంకా దీన్ని కాదు 3 partsని కన్సిడర్ చేయాలి. ఇది 3 parts, ఇదేమో 1 part. ఎప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇదేమో 2 parts అవుతుంది. ఇది 2 parts అవుతుంది. ఇది 1 part, ఇది 3 parts, ఇదేమో 2 parts అవుతుంది. సో ఇప్పుడు 2 parts వాల్యూ 20 meters అయితే 1 part వాల్యూ ఎంత అవుతుంది? 2 parts ఈజ్ ఈక్వల్ టు 20 meters. దెన్ 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 parts 20 అయితే 1 part ఈజ్ ఈక్వల్ టు 10 meters అవుతుంది. అండ్ 1 part 10 meters అయితే √3 టవర్ హైట్ √3 parts కదా. √3 parts ఎంత అవుతుంది? √3 parts ఎంత అవుతుంది? 1 part 10 అయితే √3 parts 10 into √3 meters అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. From the top of a 7 meters height building, the angle of elevation of the top of a cable tower is 60 degrees and the angle of depression of the foot is 45 degrees. Determine the height of the tower. ఇక్కడ 7 meters height బిల్డింగ్ ఉంది. 7 meters height బిల్డింగ్ ఉంది. ఈ 7 meters height బిల్డింగ్ పైనుంచి ఇది ఒక బిల్డింగ్, ఇది ఒక టవర్, ఇది ఒక బిల్డింగ్ టవర్. ఈ బిల్డింగ్ పైనుంచి ఈ యొక్క కేబుల్ టవర్ యొక్క టాప్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది అయ్యా అంటే 60 degrees ఉందంట. సో ఇది హారిజాంటల్ 60 degrees ఉంది. అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత ఉంది అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 45 degrees ఉంది. సో ఈ 2 కూడా ప్యారలల్ లైన్స్. దీస్ 2 lines ఆర్ ప్యారలల్ లైన్స్. అప్పుడు ఇక్కడున్న ఈ 2 యాంగిల్స్ ఏమవుతాయి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. సో ఇది కూడా 45 degrees అవుతుంది. అండ్ ఈ టోటల్ ఇక్కడ 90 degrees, ఇది 45 degrees అయిందంటే ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? ఇది కూడా 45 degrees అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇది 7 meters ఇచ్చారు అండ్ ఇది ఒక రెక్టాంగిల్. ఇది 2 ప్యారలల్ లైన్స్ అండి. అండ్ దీస్ 2 ఆర్ ఆల్సో ప్యారలల్ లైన్స్. ఇది 7 meters అంటే ఇది కూడా 7 meters అవుతుంది. ఇప్పుడు ఈ టవర్ అంటే ఈ కేబుల్ టవర్ అంటే ఈ టోటల్ లెంత్ ఎంత మనకి తెలియాలి. ఇప్పుడు ఇక్కడ మొత్తం 3 triangles ఉన్నాయి. ఇందులో మనకి 2 triangles ఇంపార్టెంట్. ఈ ట్రయాంగిల్ని మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఈ ట్రయాంగిల్ అండ్ ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ 2 triangles చూడండి. ఇక్కడ కామన్ సైడ్ ఏంటి? ఈ 2 trianglesకి ఇదిగో ఇది కామన్ సైడ్. ఇక్కడ ఇది కామన్ సైడ్. ఈ కామన్ సైడ్ గురించి ఇక్కడున్న 45 ఏం చెప్తుంది? 1 అని చెప్తుంది. ఈ కామన్ సైడ్ గురించి ఇక్కడున్న 30 ఏం చెప్తుంది? ఇది కూడా 1 అనే చెప్తుంది. సో అంటే కామన్ సైడ్ గురించి 1 గానే ఉంది. సో ఇప్పుడు నాన్ కామన్ సైడ్స్ ఇది నాన్ కామన్, ఇది నాన్ కామన్. 45 degreesకి ఆపోజిట్లో ఎప్పుడు 1 రాసుకోవాలి. 60కి ఆపోజిట్లో జనరల్గా √3 రాయాలి. ఇక్కడ 1 కిందే ఉంది కాబట్టి ఇక్కడ √3 అనేది √3 కిందే ఉంచాలి. ఇదేమో √3 parts, ఇదేమో 1 part. ఈ టోటల్ లెంత్ ఇప్పుడు ఏమవుతుంది? √3 + 1 అవుతుంది. మనకి అదే కావాలి. √3 + 1 టోటల్ కేబుల్ టవర్ హైట్ ఎంత? మనకేం తెలుసు? 1 part ఈజ్ ఈక్వల్ టు 7 meters అని తెలుసు. 1 part ఈజ్ ఈక్వల్ టు 7 meters. √3 + 1 parts ఎంత అవుతాయి అని అడుగుతున్నారు.
క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 ఇంటూ √3 ప్లస్ 1 మీటర్స్. Question number 14. A 1.5 meters tall girl spot a balloon moving with the wind in a horizontal line at a height of 88.2 meters from the ground. సో ఇక్కడ 1.2 meters tall girl ఉంది. 1.2 meters tall girl ఉంది. ఈ పాపకి ఏమైందంటే ఒక బెలూన్ అనేది కనిపించింది, గాల్లో ఎగురుతూ ఉన్న బెలూన్ అనేది కనిపించింది. ఈ బెలూన్ అనేది సపోజ్ ఇక్కడ ఉంది అనుకోండి, ఫస్ట్ స్టార్టింగ్లో దీని యొక్క అప్పుడు ఇక్కడ ఇది ఎంత హైట్లో ఎగురుతుంది అంటే 88.2 మీటర్స్ హైట్లో ఎగురుతుంది. 88.2 మీటర్స్. సో అప్పుడు ఈ పాప దీన్ని ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూస్తుంది అంటే 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూస్తుంది. 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూస్తుంది. నెక్స్ట్, అండ్ విండ్ వల్ల ఏమైంది అంటే ఈ బెలూన్ అనేది ఇక్కడున్న బెలూన్ అనేది కొంత డిస్టెన్స్ అనేది ఇలాగ ఎగిరిపోయింది. అది కూడా ఇలా పడిపోలేదు, సేమ్ హైట్ స్టార్టింగ్లో ఎంత హైట్ అయితే ఉండేదో అంతే హైట్, అంటే 88.2 మీటర్స్ హైట్లోనే మళ్ళీ అది వేవ్ అవుతూ ఉంది. సో సేమ్ హైట్లో మళ్ళీ ఇక్కడ బెలూన్ అనేది ఎగురుతుంది. అప్పుడు ఈ పాప మాత్రం ఇక్కడే ఉంది. ఇక్కడున్న బెలూన్ని అప్పుడు ఈ పాప ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూసింది అంటే 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూసింది. సో అయితే ఈ బెలూన్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు దీన్ని 2 ట్రయాంగిల్స్ ఉండేలాగా సమ్ కింద దీన్ని మనం చేంజ్ చేస్తే ఈ టోటల్ డిస్టెన్స్ ఈ టోటల్ హైట్ ఆఫ్ ది బెలూన్ ఎంత అంటే 88.2. ఈ పాప ఎంత హైట్లో ఉంది 1.2. 88.2లో నుంచి 1.2 సబ్ట్రాక్ట్ చేస్తే 87 అనుకుందాం. అంటే ఇక్కడ నుంచి ఈ హైట్ 87. ఫస్ట్ ఈ పాప ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూస్తుంది 60 degrees. తర్వాత ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే 30 degrees. సో ఇప్పుడు ఇక్కడ 2 ట్రయాంగిల్స్ అనేవి వచ్చాయి. ఈ 2 ట్రయాంగిల్స్లో కామన్ సైడ్ ఏంటి? ఈ 2 ట్రయాంగిల్స్లో కామన్ సైడ్ సేమ్ ఫిక్స్డ్గా ఉన్నది ఇదే కాబట్టి ఇది కామన్ సైడ్. ఇక్కడ 87, ఇది కూడా 87. ఈ 87 గురించి 30 degrees ఏం మాట్లాడుతుంది 1 part అని చెప్తుంది. అండ్ ఇక్కడ 60 degrees ఏం చెప్తుంది √3 parts అని చెప్తుంది. అంటే ఈ రెండు 1 part √3 parts ఒకేలా లేవు. 1 అనేది √3 అయ్యింది, గుర్తుపెట్టుకోవాలి మనం, ఇంటూ √3 times అయ్యింది. సో ఇప్పుడు అన్కామన్ సైడ్స్ గురించి మాట్లాడితే ఈ ట్రయాంగిల్లో ఇదేమో 60 అంటే ఇదేమో 30కి ఆపోజిట్లో 1, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 60 degrees అవుతుంది. 60కి ఆపోజిట్ అంటే ఇదంతా 60కి ఆపోజిట్లో ఎంత రాయాలి మనం √3 రాయాలి. కానీ ఇక్కడ 1 √3 అయింది కాబట్టి ఇక్కడ √3ని మళ్ళీ మనం √3తో మల్టిప్లై చేస్తే 3 parts అవుతుంది. టోటల్ లెంత్ అనేది 3 parts అవుతుంది. ఈ టోటల్ 3, ఇదేమో 1, ఇక్కడ ఎంత అవుతుందండి 2 parts అవుతుంది. సో మనకు కావాల్సింది కూడా అదే, ఈ 2 parts డిస్టెన్స్ ఎంతో మనకి కావాలి. మనకేం తెలుసు √3 parts తెలుసు. √3 parts 87, 1 part కాదు, √3 parts 87, √3 parts 87. మనకి ఏం కావాలి ఇప్పుడు 2 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత 87 ఇంటూ 2 బై √3. 87 ఇంటూ 2 బై √3. √3తో రేషనలైజేషన్ చేస్తే 87 ఇంటూ 2 ఇంటూ √3 బై √3 ఇంటూ √3. √3 ఇంటూ √3 ఏమో 3 1s, 3 2s 6, 9s 27, 29 2s 58 √3. 58 √3. Next, question number 15. Question number 15. A straight highway leads to the foot of the tower. A man standing at the top of the tower observed a car at an angle of depression 30 degrees which is approaching the foot of the
foot of the tower with a uniform speed. 6 seconds later, the angle of depression of the car is found to be 60 degrees. Then find the time taken by the car to reach the foot of the tower from the point. సో ఒక పాయింట్, ఒక టవర్ ఉంది. ఈ టవర్ మీద ఒక పాయింట్ నుంచి ఒకడేమో ఒక కార్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒక కార్ అనేది ఫస్ట్ ఇక్కడ ఎంత యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఉందయ్యా అంటే 30 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్తో చూస్తున్నాడంట. సో దిస్ ఈజ్ 30 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్తో ఒక కార్ని చూస్తున్నాడు. ఇక్కడ ఒక కార్ ఉంది. ఈ కార్ అనేది ఈ టవర్ వైపు వస్తూ ఉంది. అండ్ 6 seconds తర్వాత మళ్ళీ ఆ కార్ని అబ్జర్వ్ చేస్తే అప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత ఉంది అంటే 60 degrees ఉంది. 60 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఉంది. 60 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఉంది. అప్పుడు కార్ ఇక్కడికి వచ్చేసింది. అండ్ అయితే ఇది ఇంకా ఎంత టైంలో ఫుట్ ఆఫ్ ది టవర్ని రీచ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees ఉంది. అది ఈక్వల్ ఇక్కడ 30 degrees ఉంది కాబట్టి ఇక్కడ యాంగిల్ కూడా మనకి 30 degrees అవుతుంది. అండ్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 degrees కాబట్టి ఇక్కడ యాంగిల్ కూడా 60 degrees అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్లో కామన్ సైడ్ ఏంటండి? ఇది కామన్ సైడ్. సో ఈ కామన్ సైడ్ గురించి ఒకసారి మాట్లాడితే మనం ఇక్కడ 30కి ఆపోజిట్లో 1, 30కి ఆపోజిట్లో 1 అండ్ 60కి ఆపోజిట్లో √3. సో 1 ఏమైంది? √3 అయింది. ఇప్పుడు నాన్ కామన్ సైడ్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే మనం 30కి ఆపోజిట్లో మనం ఇప్పుడు 1 తీసుకోవాలి. అండ్ 60 degreesకి ఆపోజిట్లో మనం √3 తీసుకోవాలి. √3ని మళ్ళీ మనం √3తో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది. సో ఇది 3. ఈ టోటల్ లెంత్ 3. ఈ లెంత్ ఎంత అవుతుంది? 2 parts అవుతుంది. మనకి 2 parts వాల్యూ తెలుసు. 2 parts ఈజ్ ఈక్వల్ టు 6 అంట. 6 seconds ఇచ్చారు అంటే 6. అండ్ 1 part వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 part వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 part వాల్యూ 3 అవుతుంది. అంటే 3 secondsలో కార్ అనేది ఇక్కడ ఫుట్ ఆఫ్ ది టవర్ని రీచ్ అవుతుంది. సో ఇది క్వశ్చన్ నెంబర్ 15.